తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 5వ అధ్యాయం 15-16. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియులారా, నేను చెబుతాను, మీరు ఒకసారి అందరూ నా వెనక పలకాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మరొకసారి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. అమ్మ, ఇప్పుడు మనం ఏం నెరవేర్చినట్లు? ఆరాధించుట ద్వారా ఏం చేసినట్లు? మా దేవుని చిత్తమును నెరవేర్చినట్లు. ఇప్పుడు దేవుని చిత్తము నెరవేరిస్తే దేవుడు ఏమంటాడు? దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు దేవుడు ఏమంటాడు? ఇప్పుడు మనందరం ఆరాధన సమయానికి వచ్చాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి ప్రభు సన్నిధిలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. అలా చెల్లించుటను బట్టి దేవాతి దేవుని చిత్తమును మనం నెరవేర్చాం. ఇప్పుడు నెరవేర్చు మన విషయంలో దేవుడు అంటాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అమ్మ, నేను చెబుతాను, మీరు వెనక్కి చెప్పాలి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అంటే మనం అమ్మ ఏమి అయి ఉండబోతున్నాం? నిరంతరము నిలవబోతున్నాం. ఈ భూమి ఆకాశం మనకున్న సమస్తము గతించిపోయే కాలం ఆసన్నమైంది. క్రైస్తవ సమాజం గుర్తించాల్సింది ఏమిటంటే, రాత్రి మనల్ని చక్కగా కాపాడాడు. చాలామంది మంచాల మీద నుంచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. చాలామంది రాత్రి భయంకరమైన ప్రమాదాల్లో చనిపోయారు. చాలామంది శరణార్థులుగా తలదాచుకుంటూ ఉన్నారు. చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు. ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే హృదయం అంతా కూడా కదిలిపోతూ ఉంటుంది. ప్రభువా, నాకు ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చావు. యాక్సిడెంట్స్ అయిన వార్డు కానీ, కాలిన అంటే బర్నింగ్ ఆ వార్డు కానీ వెళ్ళి చూస్తే మన కంటి నీరు ఆగదు. వారు పడే వేదన, బాధ. ఒక క్రైస్తవుడుగా నీవు చక్కని ఆరోగ్యం కలిగి ఉదయాన్ని సంతోషంగా లేవగలిగిన నీవు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి నేను దేవునితో యుగయుగాలు ఉండాలి అన్న ఆశ కలిగిన ప్రతి బిడ్డ ఆరాధనకు వచ్చి దేవుని చిత్తమును జరిగించినట్లుగా ఆత్మతో సత్యముతో సిద్ధపడుతూ దేవుని సన్నిధికి వచ్చేస్తారు. అమ్మ, వారిని దేవుడు అంటాడు, భూమి ఆకాశము దాని యొక్క సమస్తం కూడా గతించిపోయే కాలం రాబోతుంది. కానీ నీవు ప్రయాసపడి ఆరోగ్యం బాగోకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నన్ను ఆరాధించాలి, నేను చేసిన మేళ్ళు సమాజంలో పరిశుద్ధులతో కలిసి స్తుతించాలని పరుగున ఉదయాన్నే వచ్చి ఆరాధన చేస్తేవి కదా బిడ్డ, నీవు నాతో నిరంతరము నిలుస్తావు. నీ బలహీనతలు ఎన్నున్నా నీవు నాతో నిరంతరం ఉండే కృప నీకు దొరుకుతుంది. చూసారా, ఎంత మంచి దేవుడు.
అందుకనే కూర్చోలేము, లేకపోతే వేడిగా ఉంది, లేకపోతే బస్సు దొరకలేదు, ఆటో దొరకలేదు, ఏదో కాస్త బలహీనం అమ్మా, ఇవన్నీ కనిపించినటువంటి దురాత్మ సంబంధమైన సమూహముల చేత ప్రేరేపించబడి ఏడవబడి దేవునికి దూరం అయ్యే భక్తిహీన బ్రతుకులు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కనుక ఉదయాన్నే వచ్చి ఆరాధించి దేవుని సన్నిధిలో ఆయన చిత్తమును నెరవేర్చిన బలశూరులరా, నిరంతరము దేదీప్యమానమైన ఆయన ముఖకాంతిలో నిత్యము నిలుచుదురుగాక. ఆమేన్.